ప్రభాస్ గారు ఆ టైంలో మీకు అసలకి చాలా సపోర్ట్ ఉన్నారు. ఇలా చనిపోయినప్పుడు మీరు చాలా డిప్రెషన్‌కి వెళ్ళిపోయారని మేము విన్నాము. అసలు అంటే అది ఊహించిన నాకు కృష్ణరాజు గారు అంటే అంత ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. బాబుకి తెలుసు, మా ఫ్యామిలీకి అందరికీ అనమాట బాగా. అట్లాంటిది అలాంటి జీవితంలో ఎప్పుడూ ఊహించుకోలేదు. ఆ సంఘటన జరిగింది అంటే నిజంగా ఈ రోజుకి నేను నమ్మలేను. లేదు, ఆయన ఇంకా మనతోనే ఉన్నారు. మేము కూడా మీరున్నారు మాకు ఆయన రిప్రజెంటేటివ్‌గా ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి. సో, చూస్తే ప్రభాస్ గారు చాలా మంచి పేరుంది ఇండస్ట్రీలో అంతా ఇది. కానీ రీసెంట్ డేస్‌లో చూస్తే ప్రభాస్ గారి జాతకం ఇట్లా, ఆయన సినిమాలు తీయరు. ఇలాంటియన్నీ విన్నప్పుడు మీరు ఎప్పుడు మీకు ఏమనిపిస్తదమ్మా? అంటే అంత మంచి ఆయన మీద కూడా అంటే ఒక ఫ్యాన్, ఆ ఫ్యాన్, ఈ ఫ్యాన్ అని లేకుండా అందరికీ ప్రభాస్ గారు ఫ్యాన్. కానీ అలాంటి ఆయన మీద కూడా జాతకాలని ఇలా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఏముంది అనుకుంటాను బాబు ఆయన స్థాయి అదంతా మాకు తెలుసు, కానీ మధ్యలో ఇలాంటివి కూడా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. ఆయనకు దిష్టి తగులుకుంటూ ఉంటాయి. దానికోసం వచ్చేవి ఇవన్నీ. లేకపోతే జాతకం చెప్పేవాడికి తెలుసు, అందరికీ తెలుసు బాబు అంటే ఏంటో. ఆయన జాతకం అదే నేను ఒకసారి ఎవరో అంటే అన్నాను, ఆయన జాతకం ఆయన మదర్కి తప్ప ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు, వేరే వాళ్ళు ఎలా చెప్తారు. ఇలాంటివి నమ్మం. బాబు నమ్మరు, కృష్ణ గారు కూడా నమ్మేవారు.